హలో ఆల్. మీరు గనక న్యూ టాక్స్ రెజిమ్ ఆప్ట్ చేసుకున్నట్లయితే అండ్ మీ ప్యాకేజ్ 4,00,000 అయితే మీరు టోటల్‌గా ఎంత టాక్స్ కట్టాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో, మీకు మీ ప్యాకేజ్ 4,00,000 అయితే మీకు స్టాండర్డ్ డిడక్షన్ 75,000 వస్తుంది. సో, 4,00,000లో నుంచి 75,000 డిడక్ట్ చేస్తే మీ టోటల్ టాక్సబుల్ ఇన్‌కమ్ 3,25,000. మనందరికీ తెలుసు ఫస్ట్ 3,00,000 మీద ఎటువంటి టాక్స్ పడదని. కాబట్టి 3,25,000లో నుంచి 3,00,000 తీసేస్తే మిగిలిన టాక్సబుల్ ఇన్‌కమ్ 25,000. ఈ 25,000 మీద మీకు ఫస్ట్ స్లాబ్ రేట్ పడుతుంది. దట్ ఈస్ అట్ ద రేట్ ఆఫ్ 5%. 25,000 మీద 5% ఏస్తే గనక మీరు కట్టాల్సిన టోటల్ టాక్స్ 1,250. సో, మీరు 7,00,000 లోపు ఉన్నారు కాబట్టి మీకు రీబేట్ అండర్ సెక్షన్ 87A వస్తుంది. రీబేట్ రూల్స్ ఏంటంటే 25,000 ఆర్ టోటల్ టాక్స్ ఆన్ టోటల్ ఇన్‌కమ్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఇక్కడ 1,250 ఆర్ 25,000 విచ్ ఎవర్ ఈస్ లోయర్ చూసుకున్నట్లయితే గనక 1,250 లోయర్ కాబట్టి మీరు కట్టాల్సిన టోటల్ టాక్స్ 0. నెక్స్ట్ వీడియోలో 5,00,000 ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి ఎంత టాక్స్ కట్టాలో చెప్పబోతున్నాను. థాంక్ యూ.